అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ రైతు కార్మికుల బకాయిలు చెల్లించాలంటూ సిపిఎం డిమాండ్ చేసింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పర్యటించి కార్మికులు, చెరకు రైతుల సమస్యలపై ఆరా తీశారు. ఫ్యాక్టరీ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామన్న స్థానిక ఎంపీ రమేష్ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రైతులకి, కార్మికులకి 35 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సెంటివ్స్ లేవు. వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు. రైతులు మాత్రం కూలీలకు కానీ, ఎరువులకు కానీ అన్నిటికి కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే. రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మారుస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీతకన్ను వేస్తున్నారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. సహకార రంగాన్ని కాపాడేదానికోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఇక్కడ జరిగేటువంటి షుగరు మన సహకార సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపుల ద్వారా ఇచ్చారు, బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు. ₹1 తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే. మరి ఈ షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆరోపణలు ఇవ్వచ్చు. షుగర్ ఉంది, ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు. ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు, ప్రోత్సాహాలు ఇవ్వలేదు, షుగర్ మార్కెట్ కల్పించకుండా గెలిపించారు ప్రజలు. ఈ ఉత్పత్తిని దెబ్బతీయడం ధ్వంసం అవుతుంది. జాతీయ సంపదను ధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. మన కళ్ళెదురుగా ఈరోజు సగానికి సగం ఉండేటట్టు ఉండాలి. వాళ్ళకు కూడా జీతాలు సరిగ్గా లేక, ఇది లేక, డెలివరీ రాకుండా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళలో కూడా కొంచెం అన్హ్యాపీస్ ఉంది. అయినా కూడా మా వాళ్ళు కాబట్టి బాబు ఒకరికైతే ఒకరైనా చేయాలి కదా. ఫ్యాక్టరీ బతికేం కదా బాగున్నాం.